గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ట్విస్ట్. నటి రన్యారావు వెనుక రాజకీయ నేత. నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కథనాలు బయటికి వస్తున్నాయి. ఎవరు అంటే, దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసు సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. అయితే తాజాగా ఇది మరో మలుపు తిరిగింది. నటి బంగారం స్మగ్లింగ్ వెనుక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కథనాలు బయటికి వచ్చాయి. దీంతో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. రన్యారావు నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆభరణాలు బెంగళూరులోని ఒక జ్యువెలరీ బొటెక్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు తెలిసినట్లు సమాచారం. ఆ ఆభరణాలు ఒక రాజకీయ నాయకుడి తరపున కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తుంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఆ నగల ధరను ఎవరు చెల్లించారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఈ కేసు గురించి కర్ణాటక ముఖ్యమంత్రి న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు. ఈ కేసులో అధికారుల అండ్ రాజకీయ నాయకుల జోక్యం ఉంటే దర్యాప్తులో బయటపడుతుందని తెలిపారు. రూపాయల కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్. ఐఏఎస్ బిడ్డనేమో బంగారం దొంగతనం చేసుకొస్తుంది, అంటే బంగారం స్మగ్లింగ్ చేస్తుంది, దొంగతనం కాదు, అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తుకొస్తుంది అన్నట్టు. తక్కువ ధరకు తెచ్చి ఎక్కువ ధరకు అమ్ముకోవడం అన్నట్టు. కిలో బంగారానికి ₹1,00,000 చొప్పున. ఇక రన్యారావు స్మగ్లింగ్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాదిలో ఆమె దాదాపు 30 సార్లు దుబాయ్కి వెళ్ళి వచ్చినట్టు తెలుస్తుంది. కిలో బంగారం స్మగ్లింగ్ చేసినందుకు గాను ఆమె ₹1,00,000 వసూలు చేసినట్లు సమాచారం. అంటే ప్రతి ట్రిప్పుకు దాదాపు 12 నుంచి 13 లక్షలు తీసుకునేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందట. దీనిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారంతో వచ్చిన ఆమెను విమానాశ్రయం నుంచి నిష్క్రమించే చివరి నిమిషంలో అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తరచుగా దుబాయ్కి వెళ్ళిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. దీంతో ఆమె ఇంట్లో సోదాలు జరిపి అక్కడ కూడా ₹2 కోట్ల విలువైన ఆభరణాలు, మరో 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి 17,29,00,000 విలువైన బంగారం, నగదు సీజ్ చేసినట్లు డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. అయితే అక్రమ రవాణా చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేసినట్లు నటి పోలీసులకు చెప్పడం గమనార్హం. రన్యారావు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూతురు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుంది. ఏం తక్కువైనా నటి, అక్కడ నుంచి ఇన్కమే ఉంటుంది, ఇక్కడ అయ్యే దగ్గర నుంచి కూడా మంచిగానే ఇన్కమ్ ఉంటుంది. ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చిందంటే, కొంతమంది రాజకీయ నాయకులు బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేస్తున్నా కానీ వాళ్ళ తండ్రి డీజీపీ కదా, పోలీస్ ఆఫీసరు, చెప్పొచ్చు కదా. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఆరోపణలు. అయినా కానీ ఈమె ఆ బంగారం తీసుకురావడానికి సపరేట్ డ్రెస్ డిజైన్, బ్లౌజ్ కావచ్చు, నడుం బెల్ట్ కావచ్చు, ఇంకా ఈ కాళ్ళ మధ్యలో కూడా రకరకాల డిజైన్ చేయించుకొని పోయినప్పుడల్లా ఒకే డ్రెస్సులో పోయి ఒకే డ్రెస్సులు వస్తున్నది. మరి ఇన్నిసార్లు ఎందుకు పట్టుకోలేదామని? ఆమె ఏమి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసింది? ఇన్నిసార్లు పోయి వచ్చింది అని చెప్తున్నారు కదా, మరి ఇన్నిసార్లు ఎందుకు పట్టుకోలే? పాపం ఎవరెవరో పోతారు, చిన్న చిన్నగా కనీసం 50 గ్రాములు 100 గ్రాములు తెచ్చుకుని పట్టి పీడించి మరీ వాడిని బంగారం జప్తు చేస్తారు. మొన్న కూడా వచ్చిండు, విగ్గులో పెట్టుకొని వచ్చిండు లాస్ట్. అట్లా కూడా దొరికించుకొని వాడిని విగ్గు కత్తిరించి కూడా బయటికి తీసిరు. ఈమె ఇన్నిసార్లు పోయొచ్చిందని చెప్తున్నారు. ఇన్నిసార్లు పోయొచ్చినామని, పోయొచ్చిన ప్రతిసారి తీసుకొస్తుందనే చెప్తున్నారు. మరి అప్పటి నుంచి ఎందుకు పట్టుకోలే, ఇప్పుడే ఎందుకు పట్టుకున్నారు? అంటే మీకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిరు కాబట్టి పట్టుకున్నారు. అంటే ఆమె వాళ్ళ అది ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఇన్ని రోజులు నడిపించిందా? దాని మీద కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు అధికారులు కూడా ప్రతిసారి ఇప్పుడు ఎన్నిసార్లు పోయొచ్చిందని చెప్పేదానికంటే, మరి మొదటిసారి పోయొచ్చినప్పుడల్లా 10-12 కిలోల బంగారం తెస్తుందని అన్నప్పుడు ఎట్లా పట్టుకోకుంటున్నారు? ఇన్నిసార్లు 30 సార్లు పోయొచ్చిందని చెప్పారు ఏడాదికి. పట్టుకోవాలి కదా. ఎట్లా మరి? ఇట్లా సాధారణ వ్యక్తులకు ఒకలాగా, ఇట్లాంటి వ్యక్తులకు ఇంకొకలాగా చట్టం వ్యవహరిస్తుంది. చట్టం అందరికీ ఒకేలాగా ఉండాలి, ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఒకలాగా ఉండకూడదు.